వైలెన్ కోర్సు ఆల్మోస్ట్ చాలామంది ఇష్టపడతారు, బట్ కాకపోతే నేర్చుకోవడం చాలా కష్టం. అందరూ కూడా జాగ్రత్తగా చూసి నేర్చుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందని చెప్పి నా ఆలోచన. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వైలెన్లో మీరు అది ఏ శృతిలో ఉందని వదిలేసేయండి. స్ట్రింగ్స్ అన్ని బాగా టైట్ చేయండి. మీకు అప్పుడు ఒక టోన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీ బౌ తీసుకోండి. మీ బౌ తీసుకొని అంటే దీన్ని తిప్పినట్లయితే ఇక్కడ లాస్ట్ బాగాన మీకు ఒక స్క్రూ లాగా వస్తుంది. దాన్ని మీరు టైట్ చేసుకోండి. టైట్ చేస్తే వైలెన్ మీద మీకు బో అనేది ఇలా గట్టిగా నిలబడగలుగుతుంది. అదే లూజ్గా ఉంటే మీరు ఇలా అనగానే స్టిక్ వెళ్ళిపోయి ఈ హెయిర్ ఉందో దానికి టచ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మన ప్లేస్మెంట్ అనేది ఇలా ఉండాలి. కింద కూర్చోవాలి, నీట్గా బాస్పట్లు వేసుకోవాలి. తర్వాత రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ మోకాలకి కరెక్ట్గా స్ట్రైట్లో కొంచెం ముందుకి ఇలా పెట్టుకోండి. అందరూ కూడా మీ వైలెన్ని ఇలా ప్లేస్ చేసుకోండి. ఏదైతే మీ లెగ్ ఉందో మీ లెగ్లో ఇక్కడ ఒక చిన్న గుంట భాగం లాగా ఉంటుంది. ఆ గుంట భాగంలో దాన్ని ప్లేస్ చేసుకొని ఇలా హోల్డ్ చేయండి. చూడండి, నా లెఫ్ట్ లెగ్ ఎలా ఉంది, నా రైట్ లెగ్ ఎలా ఉంది, నా హ్యాండ్ ఎలా ఉంది. ఓకే, ఇప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ ఇది. నా లెఫ్ట్ హ్యాండ్తో వైలెన్ని ఇలా నేను హోల్డ్ చేసి పట్టుకుంటున్నాను. మీరందరూ కూడా ఇలాగే మీ హ్యాండ్ని ప్లేస్ చేయండి. ఎక్కడ ప్లేస్ చేయాలి? లాస్ట్ చివరి భాగాన, ఇంకా అక్కడి నుంచి అక్కడ గ్యాప్ ఏమి ఉండదన్నమాట. ఇక్కడ వైలెన్లో ఇక్కడ ఒక స్టెప్ ఉంది కదా, కరెక్ట్గా ఆ స్టెప్ దగ్గర అనమాట. ఆ స్టెప్ దగ్గర మీ హ్యాండ్ని ఇలా చేయండి. ఓకే, అందరికీ బాగా నీట్గా అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసి మీ హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఇంకా మీ చెయ్యి కిందకి జారదు. మీ అరచెయ్యి బాగా చాచి పట్టుకోండి ఇలా. అలాగే మీ హ్యాండ్ మూమెంట్ అనేది ఇలా ఉండాలి. ఎక్కడ కూడా వైలెన్కి ఆనించి పెట్టొద్దు. ఓకే, నా హ్యాండ్ ఎలా వచ్చిందో అలాగే ఉండాలి. తర్వాత లాస్ట్ పొజిషన్ అనేది ఇలా రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా హోల్డ్ చేస్తారు. ఇలా హోల్డ్ చేయొద్దు. ఇలా హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది, వైలెన్ ఇక్కడ తగులుతుంది మన హ్యాండ్కి. ఇక్కడ తగలకూడదు. ఇక్కడ తగిలినప్పుడు హ్యాండ్ ఇక్కడి నుంచి మూవ్ అవ్వదు. అదే మీరు ఇలా పెట్టుకున్నట్లయితే ఆ హ్యాండ్ అనేది సింపుల్గా ఇలా అప్ సైడ్కి డౌన్ సైడ్కి మూవ్ అవ్వడానికి బాగుంటుంది అనమాట. ఓకే, ఇలా మూవ్ అవ్వాలి హ్యాండ్. అందరు కూడా ఇలా ప్లేస్ చేయండి. అందరికి అర్థమవుతుంది కదా. ప్లేస్మెంట్ మీ అందరికి నేను బాగా చూపించానని చెప్పేసి అనుకుంటున్నాను. నా దగ్గర ఉంది ఒక మొబైల్. ఆ మొబైల్తో నేను షూట్ చేసి మీ అందరికి చూపిస్తున్నాను. మీకు ఏదైనా సరే డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. కామెంట్స్లో నేను రిప్లై ఇస్తాను. లేదు ఇంకా మీకు ఎవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకోవాలనుకుంటే డైరెక్ట్గా నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు నేను పర్సనల్ క్లాసెస్ కూడా చెప్తాను.